హాయ్, వెల్కమ్ టు పిపి క్రియేషన్స్ హబ్. ఈరోజు ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ని ఇలా పెట్టుకొని బాడీ లెంత్ షోల్డర్ దగ్గర నుండి కింద టక్స్ వేసుకుంటాం కదా, ఇక్కడ వరకు మెజర్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఇది బ్లౌజ్ లెంత్ 14. చెస్ట్ లూజ్ చూసుకునేటప్పుడు బ్లౌజ్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఆర్మ్ రౌండింగ్ దగ్గర నుండి ఇక్కడ నుండి ఇక్కడికి మెజర్ చేసుకోవాలి. బ్లౌజ్ లాగకుండా ఇట్టే చూసుకోవాలి. 19. చెస్ట్ లూజ్ వచ్చేసి 19. ఇప్పుడు వేస్ట్ మెజర్ చేసుకునేటప్పుడు ఇది కాజా పట్టి, దీన్ని మైనస్ చేసుకోవాలి. ఇక్కడ నుండి మాత్రమే మెజర్ చేసుకోవాలి. ఇది కౌంట్లెస్. దీన్ని వదిలిపెట్టి వేస్ట్ 28. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లెంత్ చూసుకోవాలి. చెస్ట్ లెంత్ బ్లౌజ్ని రివర్స్లో తీసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా, దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. ఈ స్టిచ్ చేస్తాం కదా, దీన్ని తీసేసి స్టిచ్ చేసిన దగ్గర నుండి ఇలా పెట్టుకొని ఇక్కడ మెయిన్ డాట్ వరకు మెజర్ చేసుకోవాలి. 12 వచ్చింది చెస్ట్ లెంత్ 12. దీన్ని ఇలా సాగదీయకుండా నార్మల్గా ఇట్లా పట్టుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్కులు మెజర్ చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి టేప్ అని. ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్. బ్యాక్ నెక్ మెజర్ చేసేటప్పుడు బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర నుండి ఇలా క్రాస్ బ్యాక్ నెక్ 10 ఇంచెస్ బ్యాక్ నెక్. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా ఈ స్టిచ్ని ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలా మిడిల్కి ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా చేసుకోవాలి. 5 ఇంచెస్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. ఇప్పుడు హ్యాండ్ లూజ్ సేమ్ ఇది కూడా ఈ స్టిచ్ దగ్గర ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఇక్కడ నుండి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6. ఇప్పుడు ఆర్మ్ రౌండింగ్ చూసుకునేటప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో చూసుకోకుండా బ్యాక్ పార్ట్లోనే చూసుకోవాలి. ఆర్మ్ రౌండింగ్ ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసిన దగ్గర నుండి మనం ఇక్కడ స్టిచ్ వేస్తాం కదా, ఈ స్టిచ్ చేసిన దాని మీద మెజర్ చేసుకోవాలి. ఇలా టేప్ ఆర్మ్ రౌండింగ్ వచ్చేసి 8 ఇంచెస్. అంటే 8 అంటే 16 వస్తుంది మనకి ఆర్మ్ రౌండింగ్ మొత్తం. ఓకే, ఆది బ్లౌజ్తో ఇలా మెజర్మెంట్స్ తీసుకోవాలి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.